మన టాలీవుడ్ అయ్యగారు అఖిల్ అక్కినేని ఇండస్ట్రీలోకి వచ్చి 10 ఏళ్లవుతోంది. 6 సినిమాలు చేశాడు. కానీ ఒక్కటంటే ఒక్క ప్రాపర్ సక్సెస్ లేదు. ఇక అఖిల్ పని అయిపోయింది. ఆయనకు హిట్టు రాదు అని సోషల్ మీడియాలో ట్రోలర్స్ వేసుకున్న మీమ్స్ అన్నీ ఇన్ని కావు. ఇక కట్ చేస్తే సీన్ రివర్స్ అయింది. ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా జూలై 10న థియేటర్స్లోకి వచ్చిన లెనిన్ మూవీ ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర దుమ్ము లేపుతోంది. జస్ట్ 6 రోజుల్లోనే 70 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్ వైపు దూసుకుపోతోంది. ఎట్టకేలకు అయ్యగారు నెంబర్ 1 హిట్ కొట్టేశారు. అయితే ఈ సక్సెస్ వెనుక అఖిల్ పడ్డ కష్టాలు, ఆయన వైఫ్ బైనబ్ ప్రెగ్నెన్సీ గురించిన రూమర్స్ అండ్ సమంత పెట్టిన షాకింగ్ పోస్ట్ వెనుక ఉన్న అసలు నిజాలేంటో ఈ రోజు మన వీడియోలో ఇన్ డీటెయిల్ గా మాట్లాడేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతోంది. లైక్ కొట్టేసి లైన్ లోకి వచ్చేయండి. సినిమా సూపర్ హిట్ అవడంతో రీసెంట్ గా గుంటూరులో ఒక రేంజ్ లో సక్సెస్ మీట్ పెట్టారు. అక్కడ అఖిల్ మాట్లాడిన మాటలు వింటే ఎవరికైనా సరే కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గత 3 ఏళ్లుగా కెరీర్ లో వచ్చిన ఫెయిల్యూర్స్ వల్ల తను ఎంత మెంటల్ డ్రామా అనుభవించాడో అఖిల్ ఫస్ట్ టైం బయట పెట్టాడు. తనంత డిప్రెషన్ లో ఉన్నప్పుడు, ప్రపంచమంతా విమర్శిస్తున్నప్పుడు తన వెన్నంటే నిలబడింది ఎవరనుకుంటున్నారు? తన వైఫ్ జైనబ్. అఖిల్ స్టేజ్ పైనే చాలా ఎమోషనల్ అవుతూ, నాకు ఎలాంటి కష్టం వచ్చినా నా భార్య జైనబ్ నా పక్కనే నిలబడింది. నేను తనని ఇంట్లో ముద్దుగా బంగారు తల్లి అని పిలుచుకుంటాను. తను నా లైఫ్ లోకి రావడం నా అదృష్టం అంటూ చెప్పుకొచ్చాడు. అబ్బా, ఎంత బ్యూటిఫుల్ బాండింగ్ కదా. ఒక మగాడి సక్సెస్ వెనుక లేడీ ఉంటుందో లేదో తెలియదు గాని అతను ఫెయిల్ అయినప్పుడు పక్కన నిలబడే భార్య దొరకడం మాత్రం నిజంగా అదృష్టమే. ఇక ఈ ఈవెంట్ లో హైలైట్ ఏంటంటే సక్సెస్ తర్వాత అఖిల్ తన తండ్రి నాగార్జునను గట్టిగా హగ్ చేసుకుని ఏడ్చేసిన విజువల్స్. 10 ఏళ్ల పెయిన్ అండ్ ఎమోషన్స్ అన్నీ ఆ ఒక్క హగ్ లోనే బయటపడ్డాయి. అఖిల్ మాట్లాడుతూ, మా నాన్న నన్ను ఎప్పుడూ ఒక్క మాట అనలేదు, నిరుత్సాహపరచలేదు. ఆయన నాకు తండ్రిలాగే కాదు, ఒక బెస్ట్ ఫ్రెండ్ లా అండగా నిలిచారు అన్నాడు. నిజానికి ఈ లెనిన్ సినిమా కథ చర్చల దగ్గర నుండి ప్రొడక్షన్ వరకు నాగార్జున గారి దగ్గరుండి చూసుకున్నారు. కొడుకు కెరీర్ కోసం ఒక తండ్రి పడిన తపన ఇదే. బై ది వే, దేనికైనా అయ్యగారే కరెక్ట్ అని డైలాగ్ కొట్టిన అఖిల్ వీరాభిమాని నాగరాజు గుర్తున్నాడు కదా. అఖిల్ తనని స్పెషల్ గా క్యారవాన్ లోకి పిలుచుకొని హగ్ చేసుకుని తన భార్యను పరిచయం చేశాడు. దట్ ఈస్ అఖిల్ క్యారెక్టర్. కానీ ఇక్కడ మనకు వచ్చే డౌట్ ఏంటంటే అసలు ఏజెంట్ తర్వాత సినిమాలకు 3 ఏళ్లు ఎందుకు గ్యాప్ వచ్చింది? దీని వెనుక ఒక భయంకరమైన నిజం ఉంది. ఏజెంట్ రిలీజ్ అయిన 3 నెలలకే అఖిల్ బాత్రూంలో ప్రమాదవశాత్తు జారపడ్డాడు. అక్కడ ఉన్న గాజు ముక్కలు ఎడమ చేతికి బలంగా గుచ్చుకోవడంతో వేళ్లకు 2 సర్జరీలు చేయాల్సి వచ్చింది. మొత్తం 48 కుట్లు పడ్డాయి. దాదాపు 16 నెలలు ఆ పెయిన్ నుండి కోలుకోవడానికే పట్టింది. అందుకే సినిమాలు చేయలేకపోయాడు. ఇకపై గ్యాప్ రాదు, ఒకవేళ వస్తే మా ఇంటికి వచ్చేయండి అంటూ ఫ్యాన్స్ కి స్వీట్ ప్రామిస్ కూడా చేశాడు అయ్యగారు. ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన మరో ఇంట్రెస్టింగ్ మ్యాటర్ ఏంటంటే సమంత అండ్ అఖిల్ బాండింగ్. మనందరికీ తెలిసిందే, చైతుతో విడిపోయిన తర్వాత కూడా సమంత అండ్ అఖిల్ మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. లెనిన్ మూవీ సూపర్ హిట్ టాక్ రాగానే సమంత స్పెషల్ గా అఖిల్ కి కంగ్రాట్స్ చెప్తూ పోస్ట్ చేసింది. అటు అఖిల్ కూడా సమంత రీసెంట్ హిట్ మా ఇంటి బంగారం మూవీలోని ఆమె యాక్షన్ స్కిల్స్ ని పొగుడుతూ ఇంటర్వ్యూలో మాట్లాడాడు. అయితే ఇక్కడే ఒక క్రేజీ లింక్ బయటపడింది. గతంలో సమంత కూడా పెళ్లి తర్వాత ఒక బిగ్ హిట్ కొట్టాక ప్రెగ్నెన్సీ గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పుడు జైనబ్ విషయంలోనూ అదే జరగబోతోందా అని టాలీవుడ్ లో గట్టిగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. గుంటూరు సక్సెస్ మీట్ లో జైనబ్ బేబీ బంప్ తో కనిపించిందని, జైనబ్ అక్కినేని ఇంటికి వారసుడిని ఇవ్వబోతోందని సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ తెగ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే అక్కినేని ఫ్యాన్స్ కి డబుల్ ధమాకా ఖాయం. ఇక లెనిన్ హిట్ తో అఖిల్ రేంజ్ నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయింది. యువి క్రియేషన్స్ లో ధీరా అనే ఒక భారీ పీరియాడిక్ ఫ్యాంటసీ యాక్షన్ మూవీ లైన్ లో ఉంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్ లో కూడా ఒక ప్రాజెక్ట్ కి స్క్రిప్ట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కానీ వీటన్నింటికంటే బిగ్గెస్ట్ సంచలనం ఏంటంటే అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్లో నాగార్జున, నాగ చైతన్య, అఖిల్ ముగ్గురు కలిసి ఒక భారీ మల్టీ స్టారర్ మూవీకి ప్లాన్ చేస్తున్నారట. ఆల్రెడీ స్క్రిప్ట్ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. మనం లాంటి ఒక క్లాసిక్ తర్వాత ఈ కాంబో మళ్ళీ స్క్రీన్ పైకి పడితే థియేటర్లు బద్దలైపోవాల్సిందే. మరి అఖిల్ లెనిన్ మూవీ చూసారా? మీకేమనిపించిందో కింద కామెంట్స్ లో తప్పకుండా షేర్ చేయండి. అలాగే కొత్తగా ఛానల్కి వచ్చిన వారైతే దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.